హాయ్, నేను మీ హేమలతని. మనకు చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడగానే తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. చికెన్ని బాగా వాష్ చేసి ఒక బౌల్లో వేసుకొని దానిలో కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా, కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 15 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఫ్రీజర్లో పెట్టడం వల్ల మనకు చికెన్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని వేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ, బీన్స్, క్యాప్సికమ్, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో అల్లం వెల్లుల్లి తరుగు యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ దోరగా వేగాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి వేయించుకోవాలి. ఈ లోపల ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో 2 ఎగ్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదిగో ఆ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు అన్నీ వేగాక వేయించుకున్న ఎగ్స్ పరటిని కూడా దానిలో వేసి వేయించుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. దానిలో కారం, గరం మసాలా, సాల్టు, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ లోపల ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రైస్లో యాడ్ చేయాలి. సోయా సాసు, చిల్లీ సాసు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ వేసాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. చూస్తుండగా నోరూరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.